వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుడుంబ స్థావరాలపై మరిపేడ పోలీసుల దాడులు. లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఘనంగా విజయోత్సవ ర్యాలీ. అధికార పార్టీకి వణుకు పుట్టించిన కౌశిక హరి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ అందించిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ స్థానిక మున్నూరు కాపు సత్రంలో సీసీఆర్ మరియు హ్యూమన్ రైట్స్ జిల్లా కమిటీ తాళపల్లి నాగరాజ్, రత్నాకర్, సంతోష్, గోపాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. తాళపల్లి నాగరాజ్ మాట్లాడుతూ తాను గత 28 సంవత్సరాల నుండి ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నానని, వేములవాడ దేవస్థానంలో అధికారులు అలాగే వాళ్లే ఉన్నారని, కేవలం దేవాదాయ ఈవో మాత్రమే మారుతున్నారు తప్ప అధికారులు మారడం లేదని, వీరికి అండగా స్థానిక నాయకుడికి ముఖ్య పాత్ర ఉందని, వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ను కోరారు. ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే, రాజన్న ఆలయంలో పనిచేసేటి ఉద్యోగులు దాదాపుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. నేను 27 నుంచి 28 సంవత్సరాలు గడుస్తున్నది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆలయ ఉద్యోగి వేములవాడ నుండి బదిలీ కారణం చేత ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే పదోన్నతి పొందుతూ మరియు అలాగే ఫేక్ సర్టిఫికేట్స్ సృష్టించుకొని ప్రమోషన్లు పొందుతూ ఇక్కడే పదవి విరమణ పొందుతున్నారు తప్ప ఒక్క ఉద్యోగి కూడా ఇక్కడ నుంచి బదిలీ కావడం లేదు. ఆ విషయంపై మొన్న హైదరాబాద్ వెళ్ళి కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. అడిషనల్ కమిషనర్ జ్యోతి మేడం గారితో ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, కరోనాకి ముందు మన వేములవాడ దేవస్థానం తరఫున 30 రూపాయలు మరియు 35 రూపాయలు పెట్టి మన భోజనం అంటే క్యాంటీన్ అనేది ఒకటి నడపడం జరిగింది. ఈ కరోనా అప్పటి నుంచి ఆ క్యాంటీన్ మూత పెట్టేశారు. ఎందుకంటే బయట హోటల్స్తో వీళ్ళు అధికారులు కుమ్మక్కై రాజన్న ఆదాయానికి గండి కొట్టే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సరిగా జీతాలు ఇవ్వడం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వాళ్ళకి నచ్చిన వాళ్ళతో మంచిగా ఉండే వాళ్ళకి ఇంట్లో కూర్చుండబెట్టి డ్యూటీకి రాకుండా కానీ సాలరీస్ ఇవ్వడంపై, అలాగే ఇంకో విషయం కూడా మాట్లాడాలనుకుంటే, లడ్డు సెక్షన్లో 31 మందికి గాను అందులో నుండి ఒక 2 వ్యక్తుల్ని, ఒకరిని పిఆర్ఓ ఆఫీస్కి బదిలీ చేశారు, ఇంకొకరిని ఈఓ ఆఫీస్కి బదిలీ చేశారు. అందులో ఒక 2 మరణించారు. ఆ 31 మందికి గాను ఇప్పటికీ అందులో ఉన్నది 27 నుంచి 27 మంది మాత్రమే అందులో వర్క్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి విషయం ఏంటంటే, అందులో డ్యూటీ షిఫ్ట్ వైజ్గా చేయకపోవడం, అంటే మంది తక్కువ ఉండడం వల్ల ఉన్న తక్కువ మందికి వెయిట్ పడడం జరుగుతున్నది. అందులో ఒకరు రాకపోతే ఆ రోజు ఆ లడ్డు తయారీ కేంద్రం మూసివేసే విధంగా తయారైంది. ఆ లడ్డు యొక్క తయారీ కేంద్రాన్ని కొంచెం పొగిడించాలి. అలాగే అందులో మినిమం ఇంకొక 15 మందిని నియమించాలి, కొత్తగా నియమించాలి. దీన్ని ఈఓ గారు దృష్టిలో పెట్టుకొని మన అందులో పనిచేసే వారి సంఖ్య కాస్త పెంచితే ఇంకొంచెం బాగుంటుంది. అలాగే ఈ నకిలీ సర్టిఫికేట్స్ సృష్టించి ఏఈఓలుగా పదోన్నతి పొందిన వారిపైన ఖచ్చితంగా మన కమిషనర్ గారు దృష్టి పెట్టి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిపించి ఆ విధులు నిర్వహిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకొని, అలాగే ఈ బదిలీ అయితే ఏదైతే ఉందో ఇక్కడ పనిచేస్తున్న గత 28-29 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారిని బదిలీ చేసి కొత్త వారిని ఇక్కడికి తీసుకొస్తే రాజన్న ఆలయానికి గండి పడకుండా, వీళ్ళ సొంత జేబులకి ఈ రాజన్న సొమ్ము పోకుండా
అలాగే ఇప్పుడు ఈ టికెట్స్ విషయంలో కానీ ఇప్పుడు కోడ టికెట్లు కానీ లడ్డు టికెట్లు కానీ మనం ఇంతకుముందు కూడా చాలా విషయాలు చూసాము, చాలా న్యూస్లో చేసాము. ఏసీపీ దాడులు కూడా జరిగిన చరిత్ర ఉన్నది మన వేములవాడ దేవస్థానంలో. సో ఇట్లా అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నవి. ఇట్లాంటి విషయాలపై వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అలాగే మన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు వెంటనే వీటిపై తగిన చర్యలు చేపట్టి చట్టపరమైన న్యాయం జరిపించి అందరికీ కూడా మంచి జరగాలని, మంచి జరిపేలా చూడాలని, పదోన్నతులు ఖచ్చితంగా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని మా CCR అండ్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. 2018లో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయిన సభ్యులందరినీ రెగ్యులర్ చేయలేదని, ఈ విషయాన్ని చంద్రబాబుకు ఇవ్వగల పాదయాత్రలో లోకేష్కు, వరాహి యాత్రలో పవన్ కళ్యాణ్కి తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని ఆమె ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మరోసారి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. వర్మన నాయకత్వం వందలాలే 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 వర్మన నాయకత్వం విజయంలో కీలక పాత్ర వహించినటువంటి వర్మన నాయకత్వం. సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో క్యాబినెట్లో పెట్టిన విధంగా ఆ రోజు ఏదైతే క్యాబినెట్లో ఆలోచన చేశారో ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ముగ్గురికి కూడా ఇవ్వడమే కాకుండా ఈ స్టేట్ వైడ్ అసోసియేషన్ మరి ఒకసారి 10 రోజుల పరిస్థితులు అంతా కూడా మరి బిజీగా ఉన్నారు కాబట్టి మీ యొక్క సమస్యలు పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రెండోది ఏదైతే అక్కడ అప్పుడు 12 నెలల పేమెంట్ అన్నారో దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 నెలలకు పెంచడం, 10 నెలలకి ఇవ్వడం. నేనేమంటున్నానంటే ఆ రోజు మీకు కోర్ట్ ఆర్డర్స్ ఎగెనెస్ట్ చేస్తామని చెప్పారు. సో ఆ పాయింట్ మొత్తం కూడా ఉంది. సో అందుకని కోర్టు తీర్పులన్నీ అయిపోయి ఇప్పుడు మనం రెగ్యులర్ చేయాలి. ఆ రెగ్యులర్ ఫైల్ కూడా మళ్ళీ కమిషనర్ గారు దాన్ని రీసెర్చింగ్ చేసి సరిపోతుంది. మన యుగం పాదయాత్రలో కూడా మనకి అలాగే కాంట్రాక్ట్ బేసిస్ అని మినిమం టైం స్కేల్. సో ఇప్పుడు మనం కోరేది ఏంటంటే కోర్టు తీర్పులు కూడా మనకు ఉన్నాయి. అలా కాదండి, మన క్యాబినెట్లో కాంట్రాక్ట్ బేస్ అన్నారా పర్మనెంట్ అన్నారా? మన క్యాబినెట్లో పెట్టింది 12 months కోర్టు పెండింగ్ ఉంది కాబట్టి ఎంటీఎస్ టీచర్స్ వారి యొక్క కమిటీ అందరూ కూడా రావడం జరిగింది. మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వారి యొక్క సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం, అప్పుడు క్యాబినెట్లో పెట్టడం, క్యాబినెట్లో పెట్టిన తదుపరి ఓడిపోవడం జరిగింది. ఆ క్యాబినెట్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని పెట్టి ఉన్నాయో వాటిని అమలు చేయమని వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. పెట్టిన సమస్యలు ఏదైతే ఉన్నాయో నేను పూర్తిగా అది స్టడీ చేయలేదు, అన్నీ కూడా చేసే విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ప్రయత్నం చేస్తాం. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా దృష్టిలో పెట్టి, ఇది వరకు మీకోసం పాదయాత్రలో కూడా చంద్రబాబు నాయుడు గారికి నేనుండగానే మన పిఠాపురంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చారు. యోగలం పాదయాత్రలో కూడా నేనే దగ్గరుండి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక మాట తెలియజేస్తే ఆ మాటకి కమిట్ అయి ఉంటుంది. అదేవిధంగా అప్పుడు క్యాబినెట్ కమిటీలో క్యాబినెట్లో ఏదైతే పెట్టారో దాని ప్రకారం ఆ సమస్యలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి, పూర్తి చేసే విధంగా వీళ్ళందరికీ నేను తెలియజేసి నేను కూడా ఫాలోఅప్ చేసి వీళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు డిఎస్ఏ 16,783 పోస్టులు పిలిచారు.
మరి ఒక పక్కన నిరుద్యోగులకు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు ఎన్నో సంవత్సరాలు చేస్తున్న టీచర్స్ వీళ్ళు కూడా సేమ్ సిస్టమ్, వాళ్ళే పాఠం చెప్తారు, వీళ్ళు అదే పాఠం చెప్తారు. కానీ వాళ్ళు ₹1,00,000 తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళు 30-40 మధ్యలో వీళ్ళు ఉన్నారు. అంచేత వీళ్ళకి కనీసం ఒక సర్వీస్ అన్నా ఫిక్స్ చేసి అక్కడికన్నా పర్మనెంట్ చేయాలని నా పర్సనల్ అభిప్రాయం. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు పాత ప్రభుత్వంలో ఇదంతా కూడా రెగ్యులర్ ఫైల్ నడడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఆపేయడం జరిగింది. ఇదంతా కూడా కూలంకషంగా చూసి వారికి న్యాయం చేయవలసిందిగా కోరడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన పీసీపీఎన్డీటీ చట్టం జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, అలాగే పోలీస్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని అన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠినంగా శిక్షించబడతారని అన్నారు. గ్రామ స్థాయిలో ఆశలు, ఏఎన్ఎంలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీ స్త్రీలకు లింగ వివక్షతపై అవగాహనతో పాటు వారిపై నిఘా ఉంచాలని చెప్పారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో లింగ నిష్పత్తిని పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. డబ్బులు ఇవ్వకుండానే ఓ వృద్ధుడి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెద్దపల్లి ఏసీపీ. పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా. టేకుమట్ల ఆరేపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఇటుకల రాయమల్లుకు 39 గంటల భూమిని 13.65 లక్షలకు పెద్దపల్లి ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన గజ్జికృష్ణ తన భార్య రాధిక పేరుతో కొనుగోలు చేశారు. ఒప్పందం ప్రకారం మొదట 7 లక్షల రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ సమయంలో 6.65 లక్షలు ఇవ్వాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ రోజు డబ్బులు తీసుకువచ్చారు, కానీ ముసలాయనకు ఇయ్యలేదు. సంతకం పెట్టిన తర్వాత ఇస్తామని అక్కడ ఇయ్యలేదు. ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పి బోర్ రిపేర్ చేసిన తర్వాతనే అన్ని డబ్బులు మాట చెప్తామని వెళ్ళిపోయారు. మళ్ళీ డబ్బులు ఇవ్వమని ఇంటికి పోతే మొదట ఇస్తా అన్నారు, తర్వాత ఇవ్వను పో అన్నారు. పోలీసులు ఎమ్మెల్యేలకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదనతో బంధువులతో కలిసి పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా చేపట్టాడు. నేను పట్టుకెళ్ళి అత్తలేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు
లోని బస్టాండ్ ప్రాంగణంలో మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామానికి వెళ్లే బస్సును పూజ చేసి బస్సును ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసూరి అనసూయ సీతక్క. అనంతరం మంత్రి సీతక్క బస్సులో ప్రయాణించి జిల్లా కలెక్టర్ మరియు ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏటూరు నగర మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు మరియు ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ను మోడల్ బస్టాండ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ తో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. కొండెక్కిన కూరగాయల ధరలు. పేద మధ్యతరగతి కుటుంబీకులు కొనలేని తినలేని పరిస్థితులు ఉన్నాయని అమాంతంగా పెరిగిన కూరగాయల ధరలను పేద మధ్యతరగతి కుటుంబాలు తినలేని పరిస్థితులు ఉన్నాయని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఈరోజు కూరగాయల ప్లకార్డ్స్ పట్టుకుని కూరగాయల ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్లలో రైతు బజార్లలో కూరగాయల ధరలు బెబ్బెలెక్కిస్తున్నాయని అన్నారు. టమాటో 80 రూపాయలు, ఉల్లి 50 రూపాయలు, మిర్చి 85 రూపాయలు ఇలా కూరగాయల ధరలు కొనలేని తినలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. రోజుకి కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పేద మధ్య తరగతి కుటుంబాలు తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే పేదలను దృష్టిలో ఉంచుకొని కూరగాయలు తగ్గించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే కిలో కొనే దగ్గర పావు కిలోనే కొని తినే పరిస్థితికి ఏర్పడ్డాయి. ఎంత పెరిగాయంటే చాలా దారుణంగా రోజుకి కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు గుర్తించి కూరగాయల ధరలను తగ్గించాలని కోరుకుంటున్నాం. మున్సిపల్ అధికారులపై మరోసారి రెచ్చిపోయిన అయ్యన్న, అధికారులపై దుర్భాషలాడుతున్న అయ్యన్న. చెప్పాలి, నువ్వు చెప్పాలి కదా. సిగరు తమాషా తింటున్నా ఇంకేది ఇక్కడికి తమాషా చేయదు. అటు మూసి పెడుతుంది నాకు. డబ్బాలు ఇచ్చిన అమ్మ పొగుడుతాం సార్ డబ్బు. ఎవరికి ఇచ్చేది ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి లెటర్ పెట్టాను. 27/12/2022 పార్టీ లేకుండా రోడ్డు వేస్తారు. మీరు పట్టించుకోండి. ఆ లెటర్ కాపీ
చెప్పండి. ఏ వీళ్ళ మీద ఇతని మీద యాక్ట్ తీసుకుంటారు? వీళ్ళు ఎవరికి వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి, వీళ్ళకున్న అధికారం ఏంటి? నాకు మీడియాకి చెప్పండి. ములుగు జిల్లా ఏటూరు నగర మండలం ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశాన్ని ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దాన్సూరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రమిశ్రా, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు పి శ్రీజ, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ యాదవ్, ఏటూరు నగర ఏఎస్పీ మహేష్తో కలిసి నిర్వహించారు. లేకపోవడము, షటర్లు లీకేజ్లు, ఇది రావద్దు. ఇక ఇష్యూ రావద్దు. మీరు రేపటి నుంచి ఆయనతో పని చేయించండి. నేను ఎప్పుడో చెప్పిన, యాక్చువల్గా మొన్ననే చెప్పిన సిఈ గారికి, ఫౌండేషన్స్ ఇవి అంటే మనతోటి మొదలు వర్క్ పెట్టి అంటే తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం ఫౌండేషన్. కాబట్టి తొందరగా స్పీడప్ చేసి దగ్గర ఉండండి. అది మళ్ళీ రావు ఇక మనకి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ కౌశిక హరి ప్యానెల్ కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టిందని చెప్పాలి. 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు ఉన్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో 800 పైచికలకు ఉన్న కార్మికులు మంత్రి ముఖ్య అనుచరులుగా చెప్పుకునే ప్యానెల్ని కాదనడం గమనార్హం. వస్తాడు పిలవంగా తలవంగా పండగై ఉంటాడు ఆడంగా పాడంగా కలగలిసి సాగరా తాటరా జయమ్మన తేరా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసినే అమ్మమైన మనసులన్నీ కలిసి ఆడినే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసినే అమ్మమైన మనసులన్నీ కలిసి ఆడినే రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని డీఎస్పీ, ఏఎస్పీలు, సీఏ, పోలీస్ స్టేషన్, ఎస్హెచ్ఓ అధికారులతో కమిషనరేట్లో యూఐ కేసులు, గ్రేవ్ యూఐ ల్యాండ్ పెండింగ్లలో కేసులు పరిష్కారం, ఎస్సీ, ఎస్టీ యూఐ కేసులు, ఉమెన్ అగెనిస్ట్ కేసులు, పీఓసీ, ఎస్ఓ కేసుల పరిష్కారం, ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు, ఎన్హెచ్ఆర్సీ, ఎస్హెచ్ఆర్సీ మరియు మహిళా కమిషన్కు సంబంధించిన అపీల్ పిటిషన్ పెండింగ్పై రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ, గ్రేవ్ కేసులో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలని అన్నారు.
ఇమీడియట్గా చేయాలి, లేకపోతే ఇమీడియట్గా వేరే వాళ్ళు చెప్పాలి, ఆఫీసర్ చెప్పాలి, ఇమీడియట్గా అలర్ట్ చేయాలి, 4-5 బీసీలను అలర్ట్ చేసి తొందరగా ఇన్సిడెంట్ చెప్పాలి, అక్కడ నుంచి చెప్పాలి. ఈ అలర్ట్నెస్, ఈ క్విక్నెస్ కనబడుతుంది. సో అది చూస్తే ఇంకా రెడీస్ అవుతుంది, గ్రాడ్యువల్ రెడీస్. 10 నిమిషాలు అంతకే వస్తున్నాడంటే వానికి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ బీసీ వాడి ఏరియాలో ఉన్న బీసీకి దూరంగా ఉండడానికి ఉంటే వేరే బీసీ కూడా పోతున్నాడు అంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇమీడియట్లీ. సంబడి హ్యాస్ టు గో ఇమీడియట్లీ. Somebody has to go. Police uniformed officer has to go immediately as early as possible. This is our model. We రాసుకోండి అందరు రాసుకోండి ఫస్ట్. ఎవరో ఒకరు ఈవెన్ ఒకవేళ ఇన్స్పెక్టర్ లెవెల్ కాదు, ఏసీపీ లెవెల్ ఆఫీసర్ ఇన్సిడెంట్ దగ్గర ఉన్నాడంటే కానిస్టేబుల్ రావాలా, వాడు వచ్చిన తర్వాత ఎస్ఐ రావాలని నాకు ఇక్కడ హంగామా పెట్టాలి. అప్పటి వరకు నేను బోర్ కాదు. ఫస్ట్ ఎవరు ఉంటే అక్కడ ముందుగా వెళ్ళిపోయి అందరినీ బ్యాకప్ తీసుకోండి. ఇది అసలు లేదు, హైరార్కికల్ కాదు. మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.